నమ శివాయ. పరమాచార్య స్వామి విశ్వశాంతికి ప్రార్థన ఎలా చేశారో తెలుసుకుందాం. భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ సంగీత మహారాజ్నిగా సంబోధించిన గాయనీమణి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆమె భర్త సదాశివన్ గారు స్వామికి సన్నిహిత భక్తులు. ఒకసారి స్వామి సన్నిధిలో తోటకాష్టకం గానం చేస్తూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేశారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 1966 సంవత్సరం విజయదశమి నాడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో గానం చేయవలసిందిగా సుబ్బలక్ష్మి గారికి ఆహ్వానం వచ్చింది. ఆ సందర్భంగా ఆమె ఇంగ్లీష్లో రాజాజీ రచించిన గీతం ఆలపించింది. పరమాచార్యుల వారు సంస్కృతంలో రచించిన గీతం కూడా గానం చేసి ప్రతినిధులను మంత్రముగ్ధులను గావించింది ఆ గీతం ఇదే. మైత్రీ భజతాఖిల హృజ్యేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత పరేష్వక్రమమాక్రమణం జననీ పృథ్వీ కామదుఘాస్తే జనకో దేశః సకలదయాళుః దామ్యత దత్త దయధ్వం దజ్జనతాః శ్రేయో భూయాత్ సకల జనానాం. ఆ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అందరి హృదయాలను ఆకర్షించే మైత్రీ భావం పెంపొందించేసుకోండి. ఇతరులను మీ వలనే చూసుకోండి. యుద్ధాన్ని మానండి. విద్వేషం వదిలిపెట్టండి. ఆక్రమణలు వదిలేయండి. మన తల్లి పృథ్వీ కామధేనువు, మన తండ్రి ఈశ్వరుడు, పరుల ఎడ దయ కలిగినవాడు. దామ్యత నిగ్రహించుకోండి. ధారాళంగా దాన ధర్మాలు చేయండి. దయధ్వం అందరి యందు దయ కలిగి ప్రవర్తించండి. అందరికీ శ్రేయస్సు కలుగు కాక. ఓం నమ శివాయ. విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. స్వస్తి.